వైరస్. ఇది జలుబుని కలిగించే వైరస్. జలుబు దేనికి వస్తుంది? ముక్కుగా చెవికా? ఒక్కోసారి మీరు చూసే చూపుకి భయం వేస్తూ ఉంటుంది, ఏం చెప్తారా అని. ముక్కుకి. మరి ముక్కుకి పర్యాయ సంబంధంగా దేని చెప్పచ్చు? రైనో. చూడాలా, రైనోసిరస్ అనే పదం విని ఉంటారు. రైనోసిరస్ చూడండి, దీన్నే తెలుగులో ఖడ్గమృగం అనే పేరుతో కూడా పిలుస్తారు. మీరు దీన్ని కనుక చూసినట్లయితే ముక్కు ఇలా ఉంటుంది, కొమ్ము ఇలా ఉంటుంది. ముక్కు అనే పదాన్ని సూచించింది ఎవరు? రైను. కొమ్మును సూచించింది ఎవరు? సిరాస్. అందుకే దీని పేరేంటి? రైనోసిరస్. దీని మీద ప్రీవియస్ బిట్ ఒకటి ఉంది. అంతకు పూర్వం దీని దగ్గర వెంట్రుక అనే నిర్మాణం ఉండేది. వెంట్రుక కాలక్రమంలో కొమ్ముగా మారింది. వెంట్రుక కాలక్రమంలో ఎలా మారింది? కొమ్ముగా. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నాను. రైనోసిరస్ లేదా ఖడ్గమృగంలో వెంట్రుక ఎలా మారుతుంది? కొమ్ముగా. క్వశ్చన్ కొద్దిగా డెప్త్కి అవకాశం ఉంది. ఏంటి మరి ఇప్పుడు వెంట్రుక కొమ్ముగా మారింది కదా, ఇలాంటివి నిన్న మాట్లాడుకున్నాం. ఏనుగు దంతాలు దేని నుంచి వచ్చాయి? కొంత కాలు. పాము కోరలు, రదనిగలు. అలాగే మొక్కలో చూసుకుంటే మొక్కలో క్యారెట్ వేరా కాండమా? వేరు. మరి బీట్రూట్, బంగాళాదుంప కాండం. క్యాబేజీ ఆకు. వద్దు, ఇంక చాలు, నన్ను ఆడుకుని చాలు. అంటే బిట్ అర్థమవుతుందా ఎలా అడుగుతున్నాడు అనేది? ఇప్పుడు ఇదే అడుగుతాడు. ఖడ్గమృగంలో వెంట్రుక ఎలా మారింది? మరి అమ్మాయిలకి మూతి మీద మీసాలు ఉంటాయా? మా కుర్రోళ్ళకి ఉంటాయి. మరి అవన్నీ కొమ్ముల కింద మారిపోతే మా ఓడు ఊహించుకుంటున్నాడు అప్పుడు ఎలా అని. అలా మనకి జరగదు. కొన్ని వేల సంవత్సరాలకు మారినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే జీవ పరిణామం. సార్ ముక్కు అంటున్నారు, దీని పరిస్థితి ఏంటి? మరి బంగారు తల్లులు మీ ముక్కు ఇదిగో. మరి ఇప్పుడు ఈ ముక్కు లోపల కనుక చెయ్యి పెడితే జిగురు జిగురుగా ఉంటుంది. నాకు తెలిసి పొద్దున్న నుంచి 2-3 సార్లు పెట్టుకునే ఉంటారు జిగురు జిగురుగా. దీని పేరే మ్యూకస్. ఈ మ్యూకస్లో ఉండే ఎంజైమ్ పేరే లైసోజైమ్. నానా చదవడం కంటే చదివిన దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోవడం ముఖ్యం. నిన్న మనం మాట్లాడిన లాలాజలంలో సూక్ష్మజీవులను చంపిన ఎంజైమ్, అలాగే ముక్కులో ఉండే ఎంజైమ్ నోటిలో సూక్ష్మక్రిములను చంపింది. మరి ముక్కులో ముక్కుని చంపుద్దా? ముక్కులో కూడా గాలి ద్వారా సూక్ష్మజీవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అందులోనూ కొంతమంది అమ్మాయిలు నడుపుతారు ముక్కు పైకెట్టి. మరి వాళ్ళు తలెత్తుకున్నాం అనుకుంటారో ముక్కే ఎత్తారో మనకు తెలియదు. ఆ ముక్కు ఎత్తినప్పుడు రకరకాల సూక్ష్మక్రిములు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అదే లైసోజైమ్. ఇప్పుడు చెప్పండి, ముక్కులో సూక్ష్మజీవులు చంపే ఎంజైమ్. ముక్కు ప్రారంభంలో రోమాలు ఉంటాయి. టైంపాస్కి పీక్కుంటా కూర్చుంటాం చాలామంది. మరి రోమాల వల్ల దుమ్ము ధూళి ఆగుతుందా ఆగదా? ఆగుతుంది. మరి ఇప్పుడు ఈ దుమ్ము ధూళిని ఆపడానికి రోమాలు కావాలా అక్కర్లేదా? మరి వీటిని ఉంచాలా తీసేయాలా? ఉంచాలి కదా అని పెంచి జడలు వేసి క్లిప్పులు అవి పెట్టి కొత్త కొత్త మోడల్ జడలు వేయకూడదు. నువ్వు ఊహించుకుంటున్నావు కదా, అప్పుడే వద్దు, తప్పు. కోపం వచ్చి మీ ఆయనది గట్టిగా లాగాడు అనుకో, ముక్కుడు వచ్చాడు. అందుకే పెంచకుండా ఉంటే మంచిది. మరి బయట ఉండే గాలి వేడిగాలా చల్లగాలా? ఇది ఈ మ్యూకస్ మీదకి వెళ్ళగానే చల్లగాలిగా మారుతుంది. ఎలా మారుతుంది? చల్లగాలిగా. కాబట్టి క్వశ్చన్ ఎలా అడగచ్చో చూసుకోండి. వేడిగాలి కాస్త చల్లగాలిగా మారుతుంది. దేనివల్ల? మ్యూకస్. అదే మ్యూకస్లో ఉన్న ఎంజైమ్ ఎవరు? గుడ్. ముక్కులో కనుక చెయ్యి పెడితే గజ్జిపొక్కులు లాంటివి కనబడతాయి. వీటినే గ్రాహకాలు అనే పేరుతో పిలుస్తారు. గ్రాహకాలు. ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. గ్రాహకాలు. ఇవి వాసనను తెలుపుతాయి. క్వశ్చన్ ఏ రకంగా అడగచ్చు?
ముక్కుల్లో వాసన తెలిపే గ్రాహకాలు జలుబు చేసింది. ఎత్తిపోతల పథకం, 1/2 కేజీ ఎత్తడం 1/2 కేజీ దించడం. ఇప్పుడు నేననేది ఏంటంటే జలుబు చేసినప్పుడు వాసన తెలుస్తుందా తెలీదా? ఎందుకు? క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఏంటి? చాలా క్లాస్గా ఆన్సర్ చెప్తున్నారు కానీ చీవిడి. పచ్చిగా చెప్పాలంటే ఏంటది? చీవిడి. చక్కగా గ్రాహకాల మీద ముద్దలుగా పడి ఉంటుంది. ఇంక ఇవన్నీ కప్పబడి ఉంటే వాసన తెలిసే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ముక్కులో వాసన తెలిపే గ్రాహకాలు సుమారు 1600 రకాల వాసనలు చూపించగలవు. చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది. మనిషి యొక్క ముక్కు ఎన్ని వందల రకాల వాసనలు చూపిస్తుంది? 1600 రకాల వాసనలు. సరే సార్, ఎలా వాసన అని వచ్చింది కదా, దీని గురించి ఏమైనా చెప్పగలరా? చెప్తాను. అత్యధికంగా వాసన చూసే జీవులు పాములు. ఈ ప్రపంచంలో అత్యధికంగా వాసన చూడగలిగే జీవుల పేరేంటి? పాములు. మరి పాములు పగబడతాయా పగబట్టవా? వాసన చూస్తున్నాయి కదా, నిన్నొక్కసారి వాసన చూస్తే వదిలిపెట్టవు. పగబట్టే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు వీడికి ఏదన్నా చెప్తే తిడతాడని చూస్తున్నారు కానీ మీరు చెప్పండి, పగబడతాయా పగబట్టవా? షూర్, పక్కా, 100%. చూడాలా, పాములు వాసన చూస్తాయి కానీ పగబట్టవు. అసలు పాముకి మెదడు చాలా చిన్నది, జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఒక మనిషిని చూసి గుర్తుపట్టేంత శక్తి ఉండదు దానికి. నరేష్ గారు పావును దొక్కేశాడు, వెళ్ళిపోయాడు. ఈ పావు అక్కడే కూర్చుంది. ఎవడో వచ్చాడు మళ్ళీ, ఆయన అడిగింది, మహేష్ బాబు లాంటి కుర్రోడు ఇటు వెళ్ళాడు చూసావా అని. నన్ను పట్టుకుని ఏమంది అంటే దానికి గుర్తుందా గుర్తులేదా? అర్థమైంది కదా. సేమ్ టు సేమ్ పాములు వాసన మాత్రం పసిగట్టగలవు. పాముల తర్వాత పసిగట్టగలిగే జీవులు కుక్కలు. అందుకే చూడు, నేర పరిశోధనలో రేపొద్దున్న ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడికి ఎవరిని తీసుకెళ్తారు? పాముల్లా కుక్కల్లా? ఎందుకంటే పాములు తీసుకెళ్ళచ్చు కానీ వాటికి జ్ఞాపక శక్తి లేదు. కుక్కలకి జ్ఞాపక శక్తి ఉంటుంది. కుక్కలు మన మీద 40 రెట్లు ఎక్కువగా వాసన చూస్తాయి. ఎన్ని రెట్లు? కాబట్టి క్వశ్చన్ చాలాసార్లు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. కుక్కలు మానవుని కంటే ఎన్ని రెట్లు వాసన చూపిస్తాయి? ఇక నెమ్మదిగా వాసనకు సంబంధించి వాసన చూడలేని జీవులు పక్షులు. అందుకే పక్షులు చూడు, ఎక్కడుంటే అక్కడే తమ రెట్టలు వేస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి దుర్వాసన వస్తూ ఉంటుంది, మనం భరించలేము. అవి మాత్రం చక్కగా గూడు కింద సరసాలాడుకుంటూ ఉంటాయి. అంటే వాటికి వాసన వచ్చిందా రాలేదా? కాబట్టి వాసన చూడలేని జీవులు. కానీ పక్షుల్లో వాసన చూసే జీవి ఒకటి ఉంది, దాని పేరు కివి. పక్షులలో వాసన చూసే ఏకైక పక్షి పేరేంటి? కివి. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వెరీ గుడ్. ఇంకాస్త ముందుకెళ్తున్నాను. పాములు ఎందుకు ఎక్కువగా వాసన చూడగలుగుతాయి? పాము యొక్క తలకాయ ఇది. తలకాయ మీద ఒక చిన్న భాగం ఉంది, దాని పేరు జాకబ్సన్ అంగం. జాకబ్సన్ అంగం. ఈ జాకబ్సన్ అంగం అనేది ఉంది కదా, దీనివల్లనే మనకి ఇదంతా జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉందో చూసుకోండి. జాకబ్సన్ అంగం వల్ల ఏమి చూడగలము? వాసన చూడగలుగుతాయి పాములు. ఏం చూడగలుగుతాయి? వాసన. ఇప్పుడు క్వశ్చన్ రివర్స్ చేస్తున్నాను. అత్యంత ఎక్కువగా వాసన చూడగలిగే జీవులు ఏ అంగం వల్ల? జాకబ్సన్ అంగం. చీకట్లో ఉన్న వాసన పసిగట్టగలిగిన జీవులు పాములు. నాలుకతో కూడా వాసన పసిగట్టగలిగిన జీవులు పాములు. ఒక్కసారి పాముల గురించి ఇప్పటిదాకా ఏం మాట్లాడేమో సరదాగా ఒకసారి గుర్తెచ్చుకుందావా? పాములకి దంతాలు ఉన్నాయా లేవా? లేవు. పాముల యొక్క కూరలు దేని నుంచి వచ్చాయి? రదనికల నుంచి వచ్చాయి. మరి పాములు అనబడేటువంటి వాటికి సంబంధించి మాట్లాడితే వాటిలో నాలుక ఏమి చూస్తుంది? వాసన చూస్తుంది. పాముల్లో విషగ్రంథి పేరేంటి? పెరోటిడ్డా, అదో జంబికానా, అదో జిహ్వకానా? పెరోటిడ్. మరి పాములు అనబడే దానికి వాసన అధికంగా చూసే శక్తి ఉందా లేదా?
పాములు అనేబడేటువంటివి ఏ అంగం ద్వారా చూస్తున్నాయి? ఈ పాఠం అయ్యే లోపల మొత్తం అంటే అన్ని రకాల జీవుల గురించి వచ్చేస్తుంది. అంటే మనమే గుర్తు చేసుకోవాలి. సంతోషం. ఇంకాస్త ముందుకెళ్దాం. సార్ ఇవన్నీ కాదు కానీ మన గురించి చెప్పండి సార్. గాలి ఏ రంధ్రాలకు వచ్చింది? వచ్చిన వేడి గాలి తడి వల్ల ఎలా మారింది? చల్లగాలిగా మారింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? అక్కడ దుమ్ముదూళ్ళు ఎవరు అడ్డుకున్నారు? ఎక్కడికి వచ్చింది? మరి ఆహారం వెళ్ళేటువంటి మార్గం అంటే ఏంటి? వాయువు వెళ్ళే మార్గం ఎవరు? గ్రసని పైన ఉండే నాలుక. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అంటే మనం స్వరపేటి గురించి మాట్లాడాలి. రెడీయా? రెడీ. ఇదిగో ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది. దీని పేరే స్వరపేటిక. అంటే అర్థమైంది. స్వరపేటిక వల్ల మనకి ఏమొస్తుంది? శబ్దం. మనలో శబ్ద ఉత్పత్తికి కారణమైన భాగం పేరు స్వరపేటిక. ఇక్కడ సన్నని తీగల వంటి నిర్మాణాలు రెండు ఉంటాయి. ఆ సన్నని తీగల వంటి నిర్మాణాలనే స్వరతంత్రులు అనే పేరుతో పిలుస్తారు. ఏ తంత్రులు? కాబట్టి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. స్వరతంత్రులు అంటున్నారు. మరి ఈ స్వరతంత్రులు అనేటువంటివి ఎన్ని జతలు? 2 జతలు. ఇందులో ఒక జత మాత్రమే పనిచేస్తుంది, మరి ఒక జత పనిచేసే అవకాశమే లేదు. నానా స్వరతంత్రులు మొత్తం ఎన్ని జతలు? పనిచేసేవి, పని చెయ్యనివి. ఇప్పుడు మాట్లాడుతున్న మాటన్ని ఎన్ని జతలతోటి? ఒక జతతోటే ఇంత వృత్తుల్లో. 2 జతలు పనిచేస్తే పరిస్థితి ఏంటి? కాలకేయులు తెలుసు కదా, నిండా ఉమ్మ కాలకేయులు. ఆ భాషే మంది. అందుకే భగవంతుడు ఒకటే ఇచ్చాడు. ఎప్పుడు వస్తుంది సార్ శబ్దం? గాలి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు, గాలి వదలడాన్ని నిశ్వాసం అంటారు. గాలి తీసుకుంటూ సార్ అనండి, చచ్చిపోతారు. కొంతమంది అతి తెలివైన వాళ్ళు సార్, ఈ తెలివితేటలే వద్దు. మామూలుగా సార్ అనండి. గాలి వదిలేరా తీసుకున్నారా? చూడు ఎలాగో. నిశ్వాసం అంటే గాలి బయటకు వదిలేవు. ఎప్పుడైతే గాలిని బయటకు వదిలావో ఆ గాలి నెమ్మదిగా స్వరపేటికను తగిలి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే శబ్దం ఉత్పత్తి అయ్యే దశ అంటే ఎప్పుడు చెప్పాలి? నిశ్వాసం. మాట మాట్లాడుతున్నామంటే ఏం జరుగుతుంది? అంటే ఏం వదులుతున్నావు? గాలి. ఏం వదులుతున్నావు? వాయువు. ఏం వదులుతున్నావు? ప్రాణం. ప్రాణమే. మాట్లాడిన ప్రతిసారి మన కెపాసిటీ తగ్గుతుంది. ఎక్కువగా మాట్లాడితే ప్రాణవాయువు నష్టపోయి పోతాం. ఎక్కువగా మాట్లాడేవారు త్వరగా పోతారు. మీరు నాకే చూస్తున్నారు. నేను క్లాస్ చెప్పేటప్పుడే మాట్లాడతా. మీరు క్లాస్ చెప్పినప్పుడు మాత్రమే సైలెంట్గా ఉంటారు. ఇక మీకు చెప్పక్కర్లా. మా ఊళ్ళకు అన్ని మోగ సైకిలే. అందుకే పురుషులు ఎక్కువ కాలం బతుకుతారు, స్త్రీలు తక్కువ కాలం బతుకుతారు. ఈ వాగుడు సెక్షన్కే. పట్టుకుంటే ఒక పట్టాన్ని వదులుతారా? 2 అమ్మాయిలు ఫోన్లో మాట్లాడుకుంటే ఎన్ని గంటలు పడుతుంది? ఛార్జింగ్ అయిపోయేదాకా, సెల్ ఫోన్ ఓడికి చిరాకు వచ్చి కట్ చేసేదాకా. 2 అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారు 2 నిమిషాలు. బావా ఎలా ఉన్నావు? బాగున్నాను. పార్టీ ఏమైనా ఉందా? లేదు. పెట్టేయి. పార్టీ ఉంది, ఎక్కడో చెప్పు. ఇంకేదో అక్కడ రావాయి. అంతే. 2 నిమిషాలు. 2 నిమిషాలు కూడా ఉండదు మాది. కాబట్టి కాస్త తక్కువ మాట్లాడితే మంచిది. ఇప్పుడు చెప్పండి, శబ్దం ఉత్పత్తి అయ్యే దశ ఉచ్ఛ్వాసమా నిశ్వాసమా? వెరీ గుడ్. మరి స్వరపేటిక తర్వాత మనం మాట్లాడాల్సిన విషయం, స్వరపేటికని ఉపయోగించి 2 రకాల వాయిస్లు వస్తాయి. మొదటిది హై పిచ్ వాయిస్. ఏ పిచ్చి? హై పిచ్ వాయిస్ ఎవరికి ఉంటుంది? స్త్రీలకు ఉంటుంది, ప్లస్ కీటకాలకు ఉంటుంది, ప్లస్ చిన్నపిల్లలకు ఉంటుంది. వీళ్ళు వాయిస్ పెద్దదిగా ఉంటుందా చిన్నదిగా ఉంటుందా? హై పిచ్ వాయిస్ అంటే ఏంటి? కీచుగా. మీకు అర్థం కాని విషయం ఒకటి, హై పిచ్ వాయిస్ అంటే మీకు అర్థమయ్యే భాషలో తక్కువ శక్తితో ఎక్కువసేపు మాట్లాడడం. తక్కువ శక్తితో ఎక్కువసేపు మాట్లాడడం. మీరు మాట్లాడుతూనే ఉంటారు, అలసట వస్తుందా?
వాగి 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 నాకు అలసట వస్తుంది, మీకు మాత్రం రాదు. ఎందుకంటే మీదే పిచ్చి పిచ్చి, మీకు హై పిచ్చే. ఇది విషయం. లో పిచ్ వాయిస్ అని ఒకటి ఉంటుంది. మరి లో పిచ్ వాయిస్ అంటే ఏంటి? ఎక్కువ శక్తి తక్కువ శబ్దం. పురుషులది లో పిచ్చే ప్లస్ సింహానిది లో పిచ్చే. చెప్పండి. లో పిచ్ వాయిస్ అంటే రెండింటికి ఉంది, పురుషులకి సింహాలకి. ఇది విషయం. ఇప్పుడు ఇంకో చిన్న లాజిక్గా ముందుకెళ్దామా? రెడీయా? రెడీ. స్కూల్ నుంచి పిల్లోడు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళమ్మ క్యారేజ్ తీసుకుని, ఎరా నాన్న ఏం జరిగింది స్కూల్లో, తిన్నావా, ఆకలిస్తుందా, మళ్ళీ ఏమైనా తింటావా, ఇవన్నీ కూడా అడుగుతుంది. అంతేనా? మరి వాళ్ళ నాన్న